వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ఓబులమ్మ. హాయ్ ఆల్, లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. ఈ వీడియో ఎక్సైజ్ ప్రాబ్లమ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10 took part in a mathematics quiz. If the number of girls is 4 more than the number of boys, అంటే బాయ్స్ కన్నా గర్ల్స్ 4 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ టుక్ పార్ట్ ఇన్ ద క్విజ్. చూడండి, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎక్స్ అనుకుందాం, బాయ్స్ని వై అనుకుందాం. చూడండి ఏం చెప్తున్నారు, బాయ్స్ కన్నా గర్ల్స్ 4 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు, అంటే బాయ్స్ వై, వీళ్ళకన్నా 4 మెంబర్స్ గర్ల్స్ ఎక్కువ ఉన్నారు కదా. అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు వై ప్లస్ 4, ఇది ఈక్వేషన్ 1. ఓకే, ఇప్పుడేంటి, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్స్ టు వై అనుకున్నాం కదా బాయ్స్ని. ఇప్పుడు మనం బాయ్స్ని ఫైండ్ అవుట్ చేస్తే గర్ల్స్ అనేది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది ఆన్సర్. చూడండి, ఇప్పుడు టోటల్ ఏమంటున్నారు, 10 మెంబర్స్ ఉన్నారు, అంటే బాయ్స్ గర్ల్స్ కలిపి టోటల్ 10 మెంబర్స్ ఉన్నారు. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 10. చూడండి, ఎక్స్లో మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, గర్ల్స్ బాయ్స్ కన్నా 4 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. ఈ ఈక్వేషన్ ఎక్స్ ఈక్వల్స్ టు వై ప్లస్ 4 ఈక్వేషన్ ఈ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. వై ప్లస్ 4 ప్లస్ వై ఈక్వల్స్ టు 10. వై ప్లస్ వై 2y ఈక్వల్స్ టు 10 మైనస్ 4 ఈక్వల్స్ టు వై ఈక్వల్స్ టు 10 మైనస్ 4/2 ఈక్వల్స్ టు 6/2 ఈక్వల్స్ టు 2 1 2 3 3. వై వాల్యూ 3, అంటే బాయ్స్ ఎంతమంది ఉన్నారు, 3 మెంబర్స్ ఉన్నారు. చూడండి, ఎక్స్లో అంటే ఎక్స్ వాల్యూలో వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 4 ఈక్వల్స్ టు 7. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే గర్ల్స్ 7 మెంబర్స్ ఉన్నారు, బాయ్స్ 3 మెంబర్స్ ఉన్నారు. ఓకే, వీటి నుంచి ఈ ఫ్రమ్ 1 ఎక్స్ మైనస్ వై మైనస్ 4. చూడండి, ఎక్స్ మైనస్ వై మైనస్ 4 ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2 నుంచి ఎక్స్ ప్లస్ వై మైనస్ 10 ఈక్వల్స్ టు 0. వీటిని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేద్దాం. చూడండి, ఎక్స్ ఈక్వల్స్ టు వై ప్లస్ 4 ఈక్వేషన్, ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్, లెట్స్ సే ఎక్స్ ఈక్వల్స్ టు 0 ఈక్వల్స్ టు వై ప్లస్ 4, వై ఈక్వల్స్ టు మైనస్ 4, x ఈక్వల్స్ టు 1, y ఈక్వల్స్ టు వై వాల్యూలో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలండి. వై చూడండి, ఇక్కడ x ఈక్వల్స్ టు 1, 1 ఈక్వల్స్ టు వై ప్లస్ 4, వై ఈక్వల్స్ టు 4 1 మైనస్ 4 మైనస్ 3, x ఈక్వల్స్ టు 2 ఈక్వల్స్ టు వై ప్లస్ 4, 2 మైనస్ 4 వై ఈక్వల్స్ టు మైనస్ 2, ఎక్స్ ఈక్వల్స్ టు 3. చూడండి, 3 ఎక్స్లో 3 వాల్యూ, ఎక్స్ ఉన్న చోట ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ 3 వాల్యూ వేసుకోవాలి. వై ప్లస్ 4, వై ఈక్వల్స్ టు 3 మైనస్ 4 మైనస్ 1, వై ఈక్వల్స్ టు మైనస్ 1. చూడండి, ఎక్స్ ఈక్వల్స్ టు 4 తీసుకున్నప్పుడు 4 ఈక్వల్స్ టు వై ప్లస్ 4, వై ఈక్వల్స్ టు 0. అలా ఒక 3-4 పాయింట్స్ తీసుకుంటే చాలండి. సేమ్ ఇక్కడ కూడా అలానే. నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి ఎక్స్ ఈక్వల్స్ టు 10 మైనస్ వై, ఎక్స్ ఈక్వల్స్ టు 10 మైనస్ వై, ఎక్స్ ఈక్వల్స్ టు 0 ఈక్వల్స్ టు 10 మైనస్ వై ఈక్వల్స్ టు 10. 0 తీసుకున్నప్పుడు వై వాల్యూ 10, ఎక్స్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నప్పుడు 1 ఈక్వల్స్ టు 10 మైనస్ వై ఈక్వల్స్ టు 9. చూడండి, 1, 9, ఎక్స్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నప్పుడు వై వాల్యూ 9, ఎక్స్ ఈక్వల్స్ టు 2 తీసుకున్నప్పుడు 2 ఈక్వల్స్ టు 10 మైనస్ వై ఈక్వల్స్ టు 8, 2, 8. ఎక్స్ ఈక్వల్స్ టు 3 తీసుకున్నప్పుడు 3 ఈక్వల్ టు 10 మైనస్ వై ఈక్వల్స్ టు 7. సేమ్ అలానే ఇంకా 3 చేయాలి. 4 5 6కి 4 6 5 5 6 4 ఈ పాయింట్స్ వస్తాయండి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత స్టెప్ బై స్టెప్ రాసి పెట్టాను, చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూడండి. వై ఇది ఎక్స్ వాల్యూ అండి. చూడండి, ఇక్కడ ఈ పాయింట్ ఏదండి, వై వాల్యూ
చూడండి y వాల్యూ 0 తీసుకున్నప్పుడు సారీ y వాల్యూ 0 తీసుకున్నప్పుడు x వాల్యూ 0 x వాల్యూ 0 తీసుకున్నప్పుడు -4, x వాల్యూ 1 తీసుకున్నప్పుడు -3, x వాల్యూ 2 తీసుకున్నప్పుడు -2, x వాల్యూ 4 x వాల్యూ 4 తీసుకున్నప్పుడు 0, x వాల్యూ 5 తీసుకున్నప్పుడు 1, x వాల్యూ 6 తీసుకున్నప్పుడు 2, x వాల్యూ 7 తీసుకున్నప్పుడు 3. చూడండి ఇక్కడ చూడండి x వాల్యూ 0 తీసుకున్నప్పుడు 10 సెకండ్ ఈక్వేషన్కి ఇది, x వాల్యూ 1 తీసుకున్నప్పుడు y వాల్యూ 9, x వాల్యూ 2 తీసుకున్నప్పుడు y వాల్యూ 8, x వాల్యూ 3 తీసుకున్నప్పుడు y వాల్యూ 7, x వాల్యూ 4 తీసుకున్నప్పుడు y వాల్యూ 6, x వాల్యూ 5 తీసుకున్నప్పుడు y వాల్యూ 5, x వాల్యూ 6 తీసుకున్నప్పుడు y వాల్యూ 4. చూడండి ఇక్కడ సేమ్ పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అయింది కదా, 7, 3 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది, మన సొల్యూషన్ వచ్చింది. మిగతావన్నీ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వలేదు. సో దిస్ ప్రాబ్లమ్ ఈజ్ కన్సిస్టెంట్ అండ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ యూనిక్ సొల్యూషన్. ఓకే, మీకు డౌట్ రావచ్చండి, రాసి ఎక్స్ప్లెయిన్ చేసే బదులు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయొచ్చు కదా అని. బట్ కాకపోతే నేను రాసుకున్న తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉంటుందని నా వేలో నేను చెప్తున్నాను. అర్థం కాకుండా ఉంటే చెప్పండి, మళ్ళీ రిపీటెడ్గా అయినా చెప్తాను. బట్ ఇలా చెప్పడం వల్ల కొంచెం ఈజీగా నిదానంగా చెప్పగలగచ్చు. బట్ రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను మోర్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ ఇక్కడ నేను రాసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నేను ఒక టాపిక్ మీద 2-3 ప్రాబ్లమ్స్, ఎక్సైజ్ ప్రాబ్లం 1 or 2 ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. రాస్తూ కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం అనేది ఎక్కువ పడుతుంది, టాపిక్స్ అనేవి కవర్ చేయలేను. అందుకనేసి నేను ఇలా చెప్తున్నాను. టాపిక్స్ ఎంత ఈజీగా కవర్ అయిపోతే ఇప్పుడు 10th జాయిన్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుందండి ఇవి ప్రాబ్లమ్స్, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను రాస్తూ చెప్పడం వల్ల టైం అనేది ఎక్కువ అవుతుంది, వీడియో లెంతీ అవుతుంది. లెంతీ అవ్వడం వల్ల ఎవరు చూడరండి. అందుకు వీలైనంత తక్కువ టైంలో ప్రాబ్లమ్స్ అనేవి కవర్ చేయాలని రాసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇవే నచ్చకపోతే చెప్పండి, ఇంకొక వేలో కాకపోతే డిఫరెంట్గా ఏమైనా అర్థమయ్యేలా చెప్తాను. అయితే నేను రాస్తూ చెప్పాలంటే ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ కవర్ చేయలేను. కాబట్టి మీరు రాస్తే ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కూడా 1 or 2 ప్రాబ్లమ్సే పడుతుంది టైము. ఇవైతే 4-5 ప్రాబ్లమ్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు రాయగలుగుతాను, చెప్పగలుగుతాను కూడా. సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చెప్తాను చూడండి. గివెన్ ద లీనియర్ ఈక్వేషన్ 2x + 3y - 8 = 0. Write another linear equation in 2 variables such that the geometrical representation of the pair so formed. Intersecting lines, parallel lines, coincident lines. చూడండి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గివెన్ ఈక్వేషన్ అండి, 2x + 3y - 8 = 0. జనరల్ ఫామ్ ఈక్వేషన్స్ ఇవి తీసుకోవాలండి. a1 = 2, b1 = 3, c1 = -8, a2 = 1, b2 = 1, c2 = 1. అంటే సెకండ్ ఈక్వేషన్ ఇవ్వనప్పుడు మనం జనరల్ ఫామ్లో 1 ఉందని అనుకొని చేసుకోవాలండి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ కండిషన్ వచ్చేసి a1/a2 ≠ b1/b2. చూడండి, అంటే a1 వాల్యూ 2/a2, b1 వాల్యూ 3/b2 క్రాస్ మల్టిప్లికేషన్ అండి. b2 వాల్యూ 2, a2 వాల్యూ 3. సెకండ్ ఈక్వేషన్ 3x + 2y. కాన్స్టెంట్ టర్మ్ అనేది లేదు కదండి. సో ఎనీ వాల్యూ ఏదైనా మనం రాసుకోవచ్చు. -6, -4, -3, -1, -8, -9 సంథింగ్ ఏది రాసుకోవచ్చు. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, ప్యారలల్ లైన్స్ కండిషన్. a1/a2 = కాదండి, అది బై మిస్టేక్లో రాశాను. a1/a2 ≠ b1/b2,
a1 by a2 ఈక్వల్స్ టు b1 by b2 నాట్ ఈక్వల్స్ టు c1 by c2. చూడండి 2 by a2 ఈక్వల్స్ టు 3 by b2 నాట్ ఈక్వల్స్ టు -8 by c2. చూడండి ఇక్కడ ఇది ఈక్వల్ ఈ కండిషన్ ఉంది. a1 by a2 ఈక్వల్స్ టు b1 by b2 ఈక్వల్ కండిషన్ ఉన్నప్పుడు మనం సేమ్ వాల్యూస్ వచ్చేలా మనం అజంప్షన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి 6 కావచ్చు, ఇక్కడ 9 కావచ్చు, ఏదైనా కానీ మనకు ఈక్వల్ కావాలి అంతే. చూడండి ఇప్పుడు 4 6 వేసుకుంటే ఈక్వల్ అవుతుంది, ఇక్కడ 3 వేసుకుంటే నాట్ ఈక్వల్ అవుతుంది. సో కండిషన్ అనేది ఇలా, అంటే ఈక్వేషన్ ఇవ్వనప్పుడు మనం ఒక నెంబర్స్ అజంప్షన్ చేసుకొని చేసుకోవాలి ఈక్వేషన్. చూడండి 4x + 6y + 3 = 0, ఇది సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. ఇంకొక కండిషన్ కోఇన్సిడెంట్ లైన్ a1 by a2 ఈక్వల్స్ టు b1 by b2 ఈక్వల్స్ టు c1 by c2. a1 ఈక్వల్స్ టు 2, b1 ఈక్వల్స్ టు 3, c1 ఈక్వల్స్ టు -8. a2 ఈక్వల్స్ టు 4, b2 ఈక్వల్స్ టు 6, c2 ఈక్వల్స్ టు -16. ఈ వాల్యూస్ మనము ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో అందుకు ఇలా ఈ వాల్యూస్ అనేది ఇవన్నీ మన అజంప్షన్ అండి. ఈ వాల్యూస్ ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చి ఇంకొక ఈక్వేషన్ ఇవ్వకుండా ఉంటే వాల్యూస్ అనేవి మనం అజంప్షన్ చేసుకొని ఈక్వేషన్ రాసుకోవాలి. 4x + 6y - 16 = 0. ప్రాబ్లం ఈజీగా అర్థమైందని అనుకుంటున్నానండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే చెప్పండి, మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మళ్ళీ ఇంకొక ఈజీ వేలో చెప్తాను అర్థమయ్యేలాగా. నెక్స్ట్ టాపిక్ సబ్స్టిట్యూషన్ మెథడ్ చెప్పుకుందామండి. ఇది ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఇది ఎవరు మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్.